రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ కూడా ఓటు ఉన్న వాళ్ళ ఓట్లు తీసేస్తారు. ఎక్కువగా ఇది రాయలసీమలో నడుస్తుంది. కడపలో అసలు రాయలసీమలో ఎవడెక్కడ ఉంటుంది మనోళ్ళు అందరూ యంగ్స్టర్స్ అందరూ వైసీపీ సపోర్టర్లైన యంగ్స్టర్స్ అందరూ కూడా బెంగళూరులో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, చెన్నైలో ఉంటున్నారు. వాళ్ళ ఓట్లన్నీ పోతాయి. అధికార పక్షంలో ఉన్న పార్టీని మేనేజ్ చేయడం సరళ సాధ్యం అవుతుందా? ఎందుకంటే నిన్న ఆయన రేజ్ చేసిన పాయింట్ కుప్పంలో 20 లక్షల ఓట్లు 20,000 బోగస్ ఓట్లు ఉన్నాయి అంటే ఈ బార్డర్ లోనే చెప్తున్నారు ఎక్కువ బోగస్ ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం ఆ టైంలో కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసారు, బస్సుల్లో వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు కూడా పట్టుకున్నారు. ఉంటాయి, ఉండకుండా ఉండవు. అది ఏ పార్టీ వీళ్ళ దగ్గరుండి అలా చేయించడం కుదురుతుందా? అంటే మన సరిహద్దు మనకి శ్రీకాకుళం, ఇక్కడ విస్తనపేట ఆ రూటు, ఇటు పక్కన అనంతపురము, చిత్తూరు, ఆ సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉంటున్నాయి. ఇప్పుడు అవి ఆపాలి. వాస్తవంగా ఇప్పటికి కూడా ఇంత చేసినా కూడా ఆ లోపం అట్లాగే ఉంది. డ్యూయల్ ఓట్ అనేది ఒకే రాష్ట్రంలో ఇప్పుడు నేను బెజవాడలోనే ఒక ఏరియాలో అద్దుకున్నాను, ఇంకో ఏరియాలో అద్దుకున్నాను, ఒక ఓటు ఉంటుంది, ఒక ఓటు పోతుంది. కానీ వేరే రాష్ట్రంలో ఉంటే ఎట్లా తెలుస్తుంది ఇది? అదే కదా, అది ఎవడో కంప్లైంట్ చేయాలి, అక్కడ ఓటు ఉంది ఇక్కడ కూడా ఉంది అన్నటువంటి. అది ఇప్పుడు ఇష్యూ అవుతుంది. అది చాలా తక్కువ ఉంటాయి. నేను అనేది ఇది ఓకే మీరు అన్నది. ఇప్పుడు మొన్న ఏమైందంటే తమిళనాడు అవతల నుంచి కొంతమందిని ఓటర్ ఐడి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని బస్సుల్లో తీసుకొచ్చి వాళ్ళ చేత ఓటు